2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కుంభరాశి వారికి కుటుంబ పరంగా ఇక్కడ శని రవి ఉన్నారు. కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. మాసంలో అవుతాయి కనుక చాలా జాగ్రత్తగా ఉన్న. ధనపరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది సకాలంలో. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. మాసం అనేది చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. ఎటువంటి సమస్యలు అవుతే ఉండవు ఈ మాసం అనేది. హెల్త్ పరంగా మాత్రం చిన్నపాటి సమస్యలు పెద్దపాటి సమస్యలు ఏమీ ఉండవు. కోర్టు కేసు విషయాలు విజయం సాధిస్తారు. చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. శత్రులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటది ఈ మాసంలో అవుతాయి కనుక. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. బిజినెస్ లో ఎక్స్పాన్షన్ చేయగలుగుతారు. చాలా చాలా ఆనందంగా ఉంటే ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. సప్తమాధిపతి అయిన సూర్యుడు శనితో కలిసి ఉంటారు. 14వ తారీఖు నుంచి కుంభరాశి నుంచి మీన రాశికి వెళ్తారు. సూర్యుడు శనితో కలిసి ఉండటం మూలంగా శని సూర్యుడు బద్ధ శత్రువులు. దాని మూలంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా మాత్రం ఎటువంటి గొడవల్లోకి వెళ్ళకండి. సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాసం అనేది అంత అనుకూలంగా అవుతే లేదు. మ్యారేజ్ పరంగా మాత్రం వృత్తిపరంగా చాలా సమస్యలు ఉంటాయి. మాసం అనేది కొంచెం జాగ్రత్త తీసుకోండి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ దశమ స్థానం అంటే మీకు వచ్చేసి కుజుడు రాహుతో కలిసి ఉంటారు. రాహు కుజుడు బద్ధ శత్రువులు. ఈ విధంగా గ్రస్థితి ఉండటం మూలంగానే వృత్తిపరంగా సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఈ మాసం అనేది. జాబ్ చేంజ్ లాంటివి చేయకండి. సమస్యలతో ఇబ్బందులు పడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.